రేవంత్ రెడ్డి యాటిట్యూడ్స్, రేవంత్ రెడ్డి పర్యవేక్షణకు మాత్రమే పరిమితమై మాట్లాడద్దు. హ్మ్. దురదృష్టం ఏంటంటే ఒక జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేప్పుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, అవును. ఆ స్పిరిట్ ఉంది కదా. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేప్పుడు ఈ రాష్ట్రం మెజారిటీ అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలది చిరకాలంగా నష్టపోయింది. హ్మ్. ఆనాడు నెహ్రూ గారే ఒక తుంటరి దానికి జంట ఆ! పట్టించినటువంటిది అని అవును. చెప్పేసి అన్నాడు అని చెప్పి ఎన్ని వల్ల వేసి ఈ హ్మ్. రాష్ట్రం ఇచ్చిండ్రు. హ్మ్. అవునా? హ్మ్. ఈ అవును సార్. రాష్ట్రం ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళు మీకు అధికారం రాలే. అవును. 10 ఏళ్ల తర్వాత మీకు ఒక అవకాశం ఇచ్చినారు. హ్మ్. ఇచ్చినప్పుడు 10 ఏళ్లకు ముందు రాష్ట్రం రానప్పుడు పడ్డటువంటి బాధ కంటే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఫల్య రాష్ట్రంగా మిగలకుండా ఉండడానికి, అవును. ఒక వారసత్వాన్ని కొనసాగించడానికి, అంటే మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పేటువంటి అవును. దాన్ని అవును. అవును. ఉన్న పేరుని తక్కువ చేసి చూసేటువంటి ప్రయత్నం రేపు జరగొద్దని చెప్పడానికి నిరంతరము కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ అనేది తెలంగాణ లోపల ఏర్పాటు చేయవలసి ఉండే. ఉంది. ఈ దొంగలే ఈడికొచ్చి ఆ నుంచి ప్రతినిధి పంపించితే ఈ మూటది మూసుకపోవడం తప్ప మాటలు చెప్పేది లేకపోతే ఏమవుతుంది అని అడుగుతున్నా నేను. అవును. అందుకోసమే పలు సందర్భాల్లో కూడా జాతీయ పార్టీలకు అధికారం ఇస్తే ఈడ ఏం మిగిలదురా బాబు అనేటువంటి దాన్ని నిజమేనము యథార్థమేనో అనిపిస్తుంది. మరి అదే సందర్భంలో పూట ప్రాంతీయ పార్టీలకు అధికారంలోకి ఇస్తే మన చుట్టూ మన వర్గాల చుట్టే తిప్పుకుంటూ కూర్చోటి ఏం నష్టమవుతుంది?